నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా కొల్చార మండలం గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం. గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం. గజ్వేల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ రఘుపతి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఎంఎం మ్యాట్రిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం. ఘటనా స్థలానికి సమయానికి చేరుకొని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తూప్రాన్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమం. సర్పంచ్లకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గజ్వేల్ ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది మరియు సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఐ రఘుపతితో పాటు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గజ్వేల్ ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది మరియు సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఐ రఘుపతితో పాటు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ములుగులో ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతలకు సంబంధించిన అంశాలపై జిల్లా ఎంవీఐ నేహా, ములుగు ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, వివేకానంద, పాఠశాల కరెస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి, నందు, జాఫర్, గణేష్, నరేష్, సురేష్, గ్రామస్తులు, యువకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో స్కూల్ పిల్లలు ఉన్నారు అందరూ. నేను చాలా మందిని రోడ్డు మీద చూస్తున్నా, బండ్ల మీద నడిపేటప్పుడు అది వెనక కాదు, బండి నడిపినావు నువ్వు వరకు నడిపినావు కదా. ఇదే చెప్తాను, ముఖ్యంగా మీకెందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే, మైనర్లు నడపడం వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్లపైన. ముఖ్యంగా 2 వీలర్స్ మీతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ల మీద. కాబట్టి మీతోనే ఒక అవగాహన కార్యక్రమం పెట్టి మీ ద్వారానే మీకు అవగాహన కల్పిస్తూ మీరు నేర్చుకున్న విషయాలు ఇంటికి మీ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పక్క జరుగు మనం నడుపుతున్నాం, ఈ అమ్మాయిలు కూడా నడుపుతారో లేదో కొంతమంది అయితే కనిపించారు నాకు. మనం నడుపుతున్నాం, మన ఇంటికాడ తల్లిదండ్రులు కూడా అందరికీ 2 వీలర్స్ దాదాపుగా ఉన్నాయి. మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నడిపే అధికారం లేదు. మైనర్లు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ నడపడానికి మీకు అధికారం లేదు 18 సంవత్సరాలు నిండినంత వరకు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా మీరు లైసెన్స్ పొందేంత వరకు కూడా మీకు ఎవరికి కూడా వ్యక్తిగతంగా వాహనాలు నడిపే అధికారం లేదు, అవకాశం కూడా లేదు. ఒకవేళ మీరు వాహనాలు నడిపినట్టయితే. గజ్వేల్ నియోజకవర్గ కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతసేన ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం చే మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిల్కా బాలనర్సయ్య, ఉప సర్పంచ్ ఊడెం రామరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతసేన ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం చే మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు, సర్పంచ్ గిల్కా బాలనర్సయ్య, ఉప సర్పంచ్ ఊడెం రామరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్లు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో నూతన పాలకవర్గం చే మొక్కలు నాటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గిల్కా లలిత, కానుగంటి మహిపాల్ రెడ్డి, మందాల స్వప్న మహేందర్ రెడ్డి, జుడ్రు బాబు, 7వ వార్డు ఊడెం నాగరాణి, రవీందర్ రెడ్డి, రాజమైన కళ్యాణి, కృష్ణ, గిల్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట మాజీ సీఎం దత్తత గ్రామమైన మాజీ సీఎం నర్సన్నపేట గ్రామంలో మా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, పాలకవర్గం అందరం కలిసి జోగినపల్లి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోషరావు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ చెట్లు నాటక కార్యక్రమం మా ఫస్ట్ బాడీ మీటింగుల్లో చేయడం అయింది. మా విలేజ్ మొత్తం ఇదే గ్రీన్ ఛాలెంజ్ చేసి పచ్చగా చెట్లు పెంచుతామని హామీస్తున్నాం. నమస్కారం. స్వప్న, గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేట. చెట్లు నాటడం, సంతోష్ గారు చేత చెట్లు నాటించడం, వార్డు సభ్యులందరం, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరం కలిసి ఆయన తరఫున చెట్లు నాటడం జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పటికీ చెట్లు నాటడం, పెంచడం జరుగుతుందని కోరుకుంటున్నాను. గ్రామంలో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం జరిగింది. నూతనంగా పాలకవర్గం మీటింగ్ రోజు కాబట్టి సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరం కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయాలనుకున్నాము. దీనికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించి అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి పత్రం మరియు రిప్రజెంటేషన్ పత్రాన్ని అందజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మరియు రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అనే అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డుల్లో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని, తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలో నివసిస్తున్న ప్రజలకు పరిపాలనా సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందన్నారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమే ఆదేశాలు ఇస్తామన్నారు. ఈ సమస్య పరిష్కరించబడిందని, పరిస్థితుల్లో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ కమ్మర్ శ్రీను, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ నుంచి హైదరాబాద్ స్టేట్ ఎన్నికల సంఘానికి రావడం జరిగింది. అయితే ఈ గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కొందరు చాలా మంది ఓటర్లు ఏంటంటే స్థానికంగా ఇక్కడ ఇల్లు ఉన్న ఓటర్లు అనేది వేరే వాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ 10-15 రోజుల నుంచి చాలా మంది ఓటర్లు పాత ఇంటి నుంచి ఇక్కడ స్థానికంగా ఎవరైతే స్థానికంగా ఇల్లు ఉందో ఆ ఇంటి నెంబర్ తోటి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మున్సిపల్ వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే మీ వార్డులో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఓట్లను తీసేసి వేరే తక్కువ ఓట్లలో వేస్తామని సమాధానం చెప్తారు. అందుకే దానికోసం ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం జరిగింది. ఇక్కడ ఒకటి అప్లికేషన్ కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఎవరెవరు అంటే ఓటర్లు ఎవరెవరు చేసుకుంటారో అదంతా వాళ్లకు ఆధారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము చేస్తాము, కాపీ టు జిల్లా కలెక్టర్, కాపీ టు మున్సిపల్ కార్పొరేషన్ కు చేస్తాం, మున్సిపల్ కమిషనర్ గారికి చేస్తామని చెప్పారు. దయచేసి మేము ఒకటే పెడుతున్నాం, రాష్ట్ర ఎన్నికల సంఘానికైనా ప్రభుత్వానికైనా ఒకటే పెడుతున్నాం, ఎక్కడ స్థానికంగా వాళ్ళకు ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వండి. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ లోకల్ గా పోటీ చేసే కౌన్సిలర్ కానీ సంబంధిత అధికారిని కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎక్కడో ఇల్లుండి ఎక్కడో ఓటుండి ఇక్కడ ఇల్లుంటే మాత్రం ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. సంబంధిత అంటే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి కోరుకుంటున్నాను, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మరీ కోరుకుంటున్నాను, స్థానికంగా ఎక్కడ ఓటర్ ఉంటే ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తద్వారా డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఎంఎం మ్యాట్రిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఎంఎం మ్యాట్రిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో తగలబడింది పరిశ్రమ. ఈ సందర్భంగా డిఎఫ్ఓ అధికారి ఘటనా స్థలానికి చేరుకుని గోదాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ అధికారి మాట్లాడుతూ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఫైర్ సిబ్బంది మంటలతో అదుపులోకి తెచ్చారన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దన్నారు.
కేవలం ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశ్రమలు నడపాలన్నారు. అనంతరం గోదాం నిర్వాహకుడు మాట్లాడుతూ గోదాంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అగ్ని రాజుకుందన్నారు. పనిచేసే సమయంలో 4 కార్మికులు పనిచేస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు బయటికి రావడంతో ప్రాణాపాయంతో బయటపడ్డారన్నారు. గోదాంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ఫర్నిచర్ కాలిపోవడంతో 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 11:15 కృష్ణాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం పటాన్చెరు ఫైర్ స్టేషన్ సమాచారం అందించారు. ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చేసి చూసేటప్పటికల్లా ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ అవుతూ ఉంది. ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాన్చెరు పాషమ్మాల వెహికల్ కూడా ఇమీడియట్గా పిలవడం జరిగింది. లోపల ఈ పరుపులు తయారు చేసే ఈ కంపెనీ అనుకుంటుంది. లోపల కాటన్, తర్వాత క్లాత్స్, చిన్న అవి దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇవన్నీ ఉంటాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటి చిన్నవి పెడితే ఏమవుతుందంటే ఏదైనా స్మోక్ పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అవసరం వస్తే ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియాని కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం మంచిదని నేను సలహా ఇస్తున్నాను. తూప్రాన్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా యావాపూర్ ఉప సర్పంచ్ పావురాల హనుమంతు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామేపల్లి అతిథి గృహంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతును ఉప సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తూప్రాన్ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా యావాపూర్ ఉప సర్పంచ్ పావురాల హనుమంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామయ్యపల్లి అతిథి గృహంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతును తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి పీబీ, మల్కాపూర్, నర్సంపల్లి, వెంకట రత్నాపూర్, వట్లూరు, గణపూర్, ఇమాంపూర్, గుండెటిపల్లి ఉప సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఇమాంపూర్, మల్కాపూర్, గన్పూర్ ఉప సర్పంచులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా వెంకట రత్నాపూర్ ఉప సర్పంచ్ మహేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, తూప్రాన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు పాల్గొన్నారు. అంటే గదర్పల్లి 7 ఓట్లతో పోయినాం, మన గుండెడిపల్లి 10 ఓట్లతో పోయినాం. అదేవిధంగా మన దగ్గర అంటే 10 ఓట్లు 15 ఓట్లతో 3 ఓట్లు పోయినాం. మేము యాక్చువల్గా యావపురం గెలవాల్సింది, గణపురం గెలవాల్సింది, దాతరపల్లి గెలవాల్సింది. ఇస్లాంపురంలో క్యాండిడేట్ మోసం చేయడం వల్ల అక్కడ కూడా నష్టపోయినాం. వాస్తవం చెప్పాలంటే తూప్రాన్ మండలం బీఆర్ఎస్ పార్టీకి 1 సైడ్ ఉంటుంది. రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సునాయాసంగా గెలుస్తాం. అంటే అన్ని గ్రామాలలో మెజార్టీ కనుక తీసుకున్నట్లయితే భారీ మెజార్టీ మాకే ఉన్నది. ఇప్పుడు కూడా 3000 మెజార్టీతో మేము తూప్రాన్ మండలంలో ఉన్నాం. రేపు ఫ్యూచర్ లో కూడా 100% జెడ్పీటీసీ ఎంపీపీ మేమే కైవసం చేసుకుంటాం. ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ముందు ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వం గతంలో పనిచేసిన విధానం ఇప్పుడు 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు బేరీజ్ వేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెంట కేసీఆర్ వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా ఉప సర్పంచులు కూడా ఏకగ్రీవంగా హనుమంత్ గారిని ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఫ్యూచర్ లో కలిసి పనిచేస్తాం. సర్పంచులు ఉప సర్పంచులు అంతా కలిసి పనిచేస్తాం. డెఫినెట్ గా పార్టీని బలోపేతం చేస్తాం. తూప్రాన్, మనోరాబాద్, తూప్రాన్ మున్సిపాలిటీ, గజ్వేల్ మున్సిపాలిటీ అన్ని దాదాపు 9 మండలాలు, 2 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా. తూప్రాన్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గురువారం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి రామేంపల్లిలోని అతిథి గృహంలో సన్మానించారు. సర్పంచ్లకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తూప్రాన్ మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గురువారం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి రామయ్యంపల్లిలోని అతిథి గృహంలో సన్మానించారు. సర్పంచ్లకు పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, నాయకులు సంతోష్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి బడ్డాలు గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అదేవిధంగా ఓడిపోయినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను కూడా ఈ రోజు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి అన్న గారు
ఈరోజు సాధారణంగా ఆహ్వానించి మనందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా మనం అందరం కూడా ఒకే కుటుంబంలో ఉంటూ రాబోయే ఏ ఎలక్షన్లు అయినా సరే మనము ఒకటే తాటిపై ఉండి మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును భారీ మెజార్టీతో గెలిపించేందుకు మనమందరం కూడా కంకణబద్ధులమై పనిచేయాలి. మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా మనకు పార్టీ అధిష్టానము మరి ప్రతాపన్న కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మనందరినీ వెన్నంటి ఉండి గెలిపించడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా మన గజ్వేల్ నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సార్ను మనము భారీ మెజారిటీతో కనివిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాని మెజారిటీ అంటే అత్యంత భారీ మెజారిటీతో మనం అందరం గెలిపించుకునేందుకు గ్రామాలలో మనము ఇప్పుడు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను మరి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ గడప గడపకు తెలిపేది మనమే కాబట్టి మనమందరం కూడా గ్రామాలలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అప్రమత్తంగా ఉండి మరి పార్టీని విజయం తీరం చేర్చే వరకు మనందరం కూడా ముక్త గంటతో ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాం. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు కమిటీ మెంబర్లు, సీనియర్ నాయకులు ఈరోజు భూపాల్ మండలంలో గెలిచినటువంటి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. సన్మానించి ఈరోజు వాళ్ళు సర్పంచులుగా గెలిచి కూడా ప్రయోజనం లేకుండా ఈ ప్రభుత్వంలో అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ లో పెట్టుకున్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలను ఎడమార్చిండ్రు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలలో శానిటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలలో తడి చెత్త, పొడి చెత్త ట్రాక్టర్ ఇచ్చినాం, గ్రామాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినాం. అదేవిధంగా అక్కడ గ్రేవ్ యార్డులు నిర్మాణం చేసినాం, డంప్ యార్డులు నిర్మాణం చేసినాం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం, క్రీడా వనాలు ఏర్పాటు చేసినాం, పల్లెల్లో సీసీ రోడ్లు వేసినాం, పల్లెల్లో ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చినాం. అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. గ్రామాలలో గెలిచినటువంటి సర్పంచులు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ లో పెట్టుకున్నారు. అకౌంట్లలో కొన్ని డబ్బులను తీసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ ఓపెన్ చేయాలి. మరి గ్రామానికి సరిపడే నిధులు ఇవ్వాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి, మరి శానిటేషన్ ని మళ్లీ పునరుద్ధరించాలి, తడి చెత్త పొడి చెత్త సేకరించాలి, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు, వాళ్ళ అమ్మ సొత్తు ఇచ్చినట్టు, వాళ్ళ అయ్య సొత్తు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. గ్రామంలో పేదలు ఎవరున్నా, అర్హులు ఎవరున్నా కంపల్సరీ ఇల్లు ఇవ్వాల్సిందే, ఇచ్చి సహకరించాల్సిందే. కాకుంటే మా సర్పంచులు గెలిచిన కాడ కూడా మేము అక్కడ గ్రామంలో పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే అధికారం ఉందని చెప్పి విర్రవీగుతారో మేము సర్పంచులందరం కూడా యూనిట్ గా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉండాలి. ప్రతి సంక్షేమ పథకం కూడా పేద ప్రజలకు అందాలి. గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే అందరికి ఇచ్చినాం, రైతు బీమా ఇస్తే అందరికి ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇస్తే అందరికి ఇచ్చినాం, ఇండ్లు ఇస్తే పేదవాళ్ళకి ఇచ్చినాం, దళిత బంధు ఇస్తే అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఎవరికి ఇచ్చినా యూనిట్ గా అందరికి ఇచ్చినాం. తెలంగాణ బిడ్డలు మన వాళ్ళు అనుకుని ఇచ్చినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలో మావాడు మీవాడు, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఇటు బీజేపీ అని మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ బిడ్డలు దయచేసి అందరికీ ఇవ్వాలి. ఏ స్కీమ్ వచ్చినా కూడా అందరికి అందుబాటులో ఉండాలి. లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. గ్రామాలను ప్రజలను తరలిస్తాం. అవసరం 1,00,000 మందితోని గజ్వేల్లో కేసీఆర్ గారితో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నినాదాలిచ్చి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని నిలబెడతాం. గతంలో ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? 6,000 పెన్షన్ అన్నారు, ఎక్కడ పోయింది? ఇప్పటికీ రైతు రుణమాఫీ కాలేదు. చాలా మంది రైతులు యూరియా లేక రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. 24 గంటల కరెంటు పోయి ఇలా 12 గంటల కరెంటుకి వచ్చింది. అంటే పరిస్థితి ఎక్కడ దిగజారిపోయినాం. గతంలో ఎకరం భూమి ఉన్నటువంటి రైతు నేను కోటీశ్వరుని అని చెప్పి గల్లా ఎగిరేసి చెప్పుకున్నాడు. ఇలా భూమి కూడా విలువ లేకుండా పోయింది, రైతుకు విలువ లేకుండా పోయింది, నిరుద్యోగులు పెరిగిపోయినరు, ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా కూడా శత్రువులు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఉరగబెట్టింది ఏం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మీకు అధికారం 2 ఏళ్లు ఉంది, ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది మేమే. రాసి పెట్టుకోండి.
ఎవరైతే విర్రవీగుతారో వాళ్లకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధంపై గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక మొట్టమొదటి సమావేశం గురువారం గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధంపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక మొట్టమొదటి సమావేశం గురువారం గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపాల్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, కారోవర్ ప్రభాకర్ తో పాటు పలువురు వార్డు సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 26వ తేదీ నుంచి కొల్చారంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడానికి సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నూతన పాలకవర్గం నూతన సంస్కరణల దిశగా కొల్చారంలో ప్రయాణించే మార్గంలో నూతన నిర్ణయాలు చాలా హర్షించదగినవని, కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుందో భవిష్యత్తులో తెలియనుంది. మొత్తానికి నూతన పాలక వర్గానికి ధన్యవాదాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. జనవరి 11న రానున్న వడ్డెర ఓబన్న జయంతిని వడ్డెర సమాజమంతా ఏకమై ఘనంగా నిర్వహించాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. తన నివాస గృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 11న రానున్న వడ్డెర ఓబన్న జయంతిని వడ్డెర సమాజమంతా ఏకమై ఘనంగా నిర్వహించాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. తన నివాస గృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వడ్డెర ఓబన్న స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని వడ్డెర జాతి ఉనికిని వెలుగులోకి తెచ్చిన తేజమూర్తి అన్నారు. సమాజంలో ఎంతో మంది వీరుల జయంతి వర్ధంతి ఉత్సవాలకు పాల్గొన్నామని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వడ్డెర సమాజం జనవరి 11న వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక వెనుకబడ్డ వడ్డెర సమాజం ఓబన్న వంటి వీరులను స్మరించుకుంటూ ఏకతాటిపై నిలిచి అభివృద్ధిలోకి వచ్చే విధంగా అందరినీ కలిసి నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లా నాయకులతో పాటు కొల్చారం మండల వడ్డెర సంఘం అధ్యక్షులు జర్పంటి రాజు, మెదక్ జిల్లా వడ్డెర సంఘం దుర్గా సాయిలు, వల్లపు శ్రీను, అశోక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు జనవరి 11వ తారీఖు రోజు మన వడ్డె ఓబన్న గారి జయంతి శుభ సందర్భంగా మీ అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోని నా వడ్డెర బంధువులందరూ కూడా మన వడ్డెర ఓబన్న మన ఐకాన్, స్వతంత్ర సమరయోధుడు, ఎంతో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కానీ మన చరిత్ర అనేది ఏ రోజు బయటకు రాలేదు. వడ్డె ఓబన్న గారి ద్వారా మన చరిత్ర మనకు బయటకు వచ్చింది. మన దాంట్లో కూడా మనకు ఒక ఐకాన్ ఉన్నాడని చెప్పేసి తెలియడం చాలా సంతోషకరం. వడ్డె ఓబన్న గారి జయంతి జనవరి 11వ తారీఖు రోజు ఇటు తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మన వడ్డెర బంధువులందరూ కూడా ఇటు తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ జనవరి 11వ తారీఖు రోజు మనకు పండుగ రోజులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా వడ్డెర ఓబన్న జయంతిలో పాల్గొనాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం గతంలో ఎవరెవరియో కార్యక్రమాలకు మనం అటెండ్ అయినాం, ఏయో కార్యక్రమాలు మనం చేపట్టినాం. కానీ మన కులం, మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, మన కమ్యూనిటీ పేరును బయటకు తీసుకొచ్చిన వ్యక్తి, మన గురించి గొప్పగా పోరాటం చేసి మా వడ్డెరలకు వీరుడు ఉన్నారని మనం చెప్పుకునే వ్యక్తి మన వడ్డెర ఓబన్న గారు. కాబట్టి ఆయన జయంతిని మనందరం కూడా పండగలా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాలు కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. కాబట్టి జిల్లాలలో ఉన్న మన వడ్డెర బంధువులందరూ కూడా అన్ని కలెక్టరేట్లకు కూడా మీరు అటెండ్ అయ్యి ఓబన్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా కలెక్టరేట్లకు పోలేని వడ్డెర బంధువులు ఉంటే మండల హెడ్ క్వార్టర్లలో కానీ లేదా గ్రామాలలో కూడా మన వడ్డెర ఓబన్న గారి ఫోటో ఒకటి పెట్టుకొని ఆయనకు పూలతో నివాళులు అర్పించి ఓబన్న జయంతి కార్యక్రమాన్ని మనం ఇంటి దగ్గర ఒక పండగ వస్తే ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా పిల్ల, పెద్ద, పాప అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వడ్డెర ఓబన్న జయంతిని పండగలాగా చేసుకోవాలని చెప్పేసి మన వీరుణ్ణి మనమే గుర్తు చేసుకోవాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లోని మా వడ్డెర బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ సందర్భంగా దరిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మహేందర్తో పాటు పలువురు వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ దామోదర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మహేందర్ తో పాటు పలువురు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ దామోదర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాలని, అక్రమ ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు శేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పాండు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ వారిని కలవనీకి రావడం జరిగింది. ఏమనగా మా గ్రామంలో సెక్రటరీ కరెక్ట్ సమయపాలన పాటించకపోవడం, గ్రామ పంచాయతీలో సరైన సమయానికి రాకపోవడం మరియు ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం, అధికార పార్టీ అయిన వాళ్ళ చెప్పిన విధంగా వాళ్ళు వర్క్ చేయడం, వాళ్ళు చెప్పిన విధంగానే ఈయన నడవడం జరుగుతుంది. కావున ఇట్టి విషయాన్ని మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి మా యొక్క విన్నపాన్ని విన్నపించడం జరిగింది. మాతోటి గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్ వాళ్ళు అందరూ రావడం జరిగింది. ఇది గ్రామ సమస్య. గ్రామ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మీరు అక్కడ ప్లేస్కి వచ్చి మీరు క్లియర్గా చూసిన తర్వాతనే యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. కావున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరడం జరుగుతుంది. మెదక్ జిల్లా తూప్రాన్ అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం అయ్యప్ప ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన జగన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 41 మంది స్వాములు శబరియాత్రకు తరలి వెళ్లారు. మెదక్ జిల్లా తూప్రాన్ అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన జగన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల పాటు అయ్యప్ప మండలి దీక్ష పూర్తి చేశారు. తూప్రాన్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరుముడి కట్టుకుని తలపై పెట్టుకుని శబరియాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల బండపోచంపల్లి గ్రామం రాజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో శబరియాత్రకు బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరు స్వాములు రామకృష్ణ, దర్శనం, సందీప్, గంటస్వామి, సాయి స్వాములు, కృష్ణారెడ్డి, గంట జశ్వంత్, కత్తిస్వామి, శివ, కన్యస్వాములు, వీరేశం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దరిపల్లి సన్నిధానంలో స్వాములంతా దీక్ష పోని 41 రోజులు కావస్తున్నది. తద్వారా తూప్రాన్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కట్టుకుని బయలుదేరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కొల్చార మండలం గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం. గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం. గజ్వేల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ రఘుపతి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఎంఎం మ్యాట్రిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం. ఘటనా స్థలానికి సమయానికి చేరుకొని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తూప్రాన్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమం. సర్పంచ్లకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.